నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం బాబు సీఎం అయినట్టు ఓవర్ యాక్షన్ ఉభయ గోదావరి జిల్లాల తీర్పుపై ఉత్కంఠ విశాఖ నుంచి సీఎంగా ప్రమాణం డేట్ అండ్ టైం ఫిక్స్ ఆంధ్ర భవిష్యత్ భయానకం రోజా గెలుపుపై సర్వత్రా చర్చ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నాయకుల ఓవర్ యాక్షన్ ఎక్కువైందనే విమర్శ ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టినట్టు వారికి ధన్యవాదాలు చెప్పడం ఎన్డీఏ నేతలకే చెల్లింది పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజా చైతన్యాన్ని తప్పక ప్రశంసించాలి అయితే టీడీపీ జనసేన బీజేపీ నేతలు మాట్లాడే తీరు ఎలా ఉందంటే ఎన్డీఏకే పట్టం కట్టారని ఇదంతా ప్రజా చైతన్యానికి నిదర్శనమని మాట్లాడుతున్నారు ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉందనే విషయాన్ని ఎన్డీఏ నేతలు మర్చిపోయారు 1-2 రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేంత బిల్డప్ ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి భారీగా పోలింగ్ కావడం తమకు అనుకూలమని ఎన్డీఏ నేతలు అనుకోవడంలో తప్పులేదు కానీ కేవలం తమను గెలిపించేందుకే జనమంతా పొలోమని పోలింగ్ బూతుల వద్దకు వెళ్లారని చెప్పుకోవడం కాస్త అతిశయోక్తిగా అనిపిస్తోందనే మాట వినిపిస్తోంది తమకున్న మీడియా బలంతో అదిగో ఇదిగో ఎన్డీఏ వచ్చేసిందని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం అంతా తమ వెంటే ఉన్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తదితర నేతలు తమ మార్క్ కామెంట్స్తో ఎన్డీఏ నేతల ప్రచారాన్ని పీక్కు తీసుకెళ్తారు ఎన్డీఏ అంచనా కూడా మరీ ఎక్కువగా ఉందని అంటున్నారు తమకు 125 నుంచి 140 సీట్లు వస్తాయని ఎన్డీఏ నేతల అంచనా ఇదేం లెక్క అని అడిగితే గత ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణాలను మాత్రం విస్మరిస్తున్నారు మేనిఫెస్టోను విస్మరించి తనకు కావాల్సింది మాత్రమే చంద్రబాబు నాయుడు చేసుకెళ్లారు అందుకే ఘోర పరాజయం కానీ జగన్ ఆ పని చేయలేదు మేనిఫెస్టోను ప్రతి కార్యాలయంలో పెట్టి మరీ పాలన సాగించారు ఏది ఏమైనా ప్రజలు తీర్పిచ్చారు ఎన్డీఏ మాత్రం ఇక అధికారం తమ చేతుల్లోకి వచ్చేసినట్టే ఫీల్ అవుతున్నారు ఇక ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలిందని భావిస్తున్నారు ఎవరి అంచనా నిజమవుతుందో తేలడానికి 20 రోజులే మిగిలింది ఏపీలో అధికారంలో ఎవరుండాలో ఉభయ గోదావరి జిల్లాలు నిర్ణయిస్తాయన్న మాట ఈనాటిది కాదు అందుకే ఆ 2 జిల్లాల ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఉమ్మడి తూర్పు గోదావరిలో 19 పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి 2 జిల్లాలను కలిపే రాజకీయంగా మాట్లాడుతుంటారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఈ 2 జిల్లాల్లో అధిక సీట్లు సాధించడం వల్లే అలాగే 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఈ 2 జిల్లాలు అండగా నిలిచాయి 2014లో తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి 5 ఇండిపెండెంట్గా గెలిచిన వర్మతో కలిపి 14 సీట్లు కూటమికి దక్కాయి ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్తే ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కని పరిస్థితిని 2014లో చూడొచ్చు 2019లో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి 14 జనసేనకు 1 టీడీపీకి 4 సీట్లు వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి 13 టీడీపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి ఇది గత 2 ఎన్నికల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్ల లెక్కలు 2019లో 3 పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటే దక్కింది చివరికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల పోటీ చేసి గెలవలేని పరిస్థితి ప్రస్తుతానికి వస్తే రాజకీయ పార్టీలు ఆ 2 జిల్లాలపై లెక్కలేస్తున్నాయి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 ఏలూరులో 83.04 తూర్పుగోదావరిలో 79.31 పశ్చిమ గోదావరి 81.12 కాకినాడ జిల్లాలో 76.37% చొప్పున పోలింగ్ నమోదైంది ఈ జిల్లాల్లో ప్రధానంగా కాపులు శెట్టి బలిజలు దళితులు క్రిస్టియన్లు బీసీలు రాజులు 1-2 నియోజకవర్గాల్లో రెడ్లు గెలుపోటములపై ప్రభావం చూపుతారు ఎన్డీఏ కూటమి ప్రధానంగా కాపులు క్షత్రియులపై ఆశలు పెట్టుకుంది బీసీల ఓట్లను వైసీపీ కూటమి సమానంగా పంచుకుంటాయనే చర్చ నడుస్తోంది ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ తీరును గమనిస్తే ఇటు వైసీపీ అటు కూటమి కసిగా తమ ఓట్లను వేయించుకున్నట్టు అర్థమవుతోంది కాపులు శెట్టి బలిజలు దళితుల మధ్య వైరం ఈనాటిది కాదని గ్రహించాల్సి ఉంటుంది శెట్టి బలిజలకు వైసీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది జనసేనాని పవన్ కళ్యాణ్ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా తమకు ఇవ్వలేదనే ఆగ్రహం శెట్టి బలిజల్లో ఉంది దీంతో ఆ పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజలంతా బయటకు వచ్చారు కాకినాడ మాజీ మేయర్ సరోజ తానొక శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచునని రాజకీయంగా తీవ్ర అన్యాయం చేశారనే కామెంట్స్ వారిని తీవ్రంగా ఆలోచింపచేశాయి దళితులు క్రిస్టియన్లు కూటమికి వ్యతిరేకంగా పనిచేశాయని తెలుస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గద్దెనెక్కుతారు అని వైసీపీ ధీమాగా చెప్తోంది రాజకీయంగా తలపండిన నేత దశాబ్దాల అనుభవం ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగనే అంటూ కొండబద్దలు కొట్టారు
జగన్ సీఎంగా ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటూ ఓటేశారని చెప్పారు. జగన్ ఈసారి విశాఖ నుంచే సీఎంగా ప్రమాణం చేస్తారని ఆయన అన్నారు. దానికి సంబంధించిన టైం, డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నామని మీడియాకు చెప్పారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తున్నాయి. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని జగన్ సీఎంగా విశాఖ నుంచే ప్రమాణంతో పాటు పాలన కూడా చేపడతారని అంటున్నారు. జగన్ సీఎంగా విశాఖ నుంచి జూన్ 8 లేదా 11 తేదీలలో ప్రమాణం చేస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ 2 తేదీలతో పాటు మరో తేదీని కూడా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. విశాఖలో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగుతుందని చెప్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే వైసీపీలో గెలుపు పట్ల ఎంతటి ధీమా వ్యక్తమవుతుందో అని అంటున్నారు. జగన్ కూడా తన గెలుపు ఖాయమని ఎన్నికల ఫలితాలు లాంఛనం అన్నట్లుగానే ఒక ట్వీట్ ద్వారా ప్రజలకు అభినందనలు తెలిపారు. మరోసారి మన పాలన ప్రారంభం అవుతుందని, మరింత మెరుగైన పాలనతో ప్రజల ముందుకు వస్తామని జగన్ ట్వీట్ చేశారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని ఎక్కింపోద్ది, ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖపట్నంలోనే కన్నుల పండుగ. ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతుందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆంధ్ర సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. కానీ అసలైన సమరం ఇప్పుడే మొదలైంది. చాలా చోట్ల పరస్పర దాడులు, దారుణ మారణకాండలు. సోషల్ మీడియాలోకి వస్తున్న వీడియోలు చూస్తుంటే అసలు ఆంధ్ర ఎటు వెళ్తోంది అనే అనుమానం కలుగుతోంది. నిజానికి ఇది కొత్త కాదు. ప్రతి ఎన్నిక తర్వాత పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో గెలిచిన వారు ఓడిన వారి మీద దాడులు చేయడం, గ్రామాల్లో మారణకాండలు జరిగాయి. అది గెలుపు లేదా ఓటమి తెలిసిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ అండ చూసుకుని జరిగాయి. కానీ ఈసారి ఎన్నికల పోలింగ్ రోజునే మొదలయ్యాయి. ఎమ్మెల్యేలను తరమడం, పరిగెత్తించడం, ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తొలి రోజు దాడుల్లో ప్రతిపక్షానిదే ప్లానింగ్ ఇంకా పై చేయి అయినా కుల మీడియా మాత్రం వైకాపా ఎమ్మెల్యేల మీద ప్రజల దాడి అన్నట్లు ప్రొజెక్ట్ చేసింది. రెండో రోజు ఇరుపక్షాలు ఎవరి బలం ఉన్న చోట్ల వాళ్ళు దాడులు మొదలుపెట్టారు. దీన్ని మొత్తం అధికార పక్షం దమనకాండ కింద జమేస్తున్నారు. ఎన్నికలు ఆరంభమైన దగ్గర నుంచి తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే ద్వేషపూరిత ప్రచారం జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సోషల్ మీడియా హ్యాండిల్స్ను పేర్కొంటూ వీళ్ళ సంగతి చూడాలంటే తమ పార్టీ నేతలకు బాహాటంగా పోస్టుల ద్వారానే చెప్పడం ఆరంభమైంది. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితులు దారుణంగా ఉండేలా కనిపిస్తున్నాయి. వైకాపా అధికారం చేపడితే తెలుగుదేశం జనాల దుంప తెంచుతుంది. కూటమి అధికారంలోకి వస్తే వైకాపా జనాల మీద గత 5 ఏళ్లుగా పెంచుకున్న కసిని తీర్చుకునే పని మొదలు పెడుతుంది. మొత్తానికి ఇప్పుడు ఆంధ్ర అంటే కక్షపూరిత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా, ఓడుతారా? సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నగరిలో 82% పోలింగ్ నమోదైంది. దీంతో వైసీపీ అభ్యర్థి రోజా గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయనే చర్చకు తెరలేచింది. నగరిలో వైసీపీ తరపున రోజా, టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ తలపడ్డారు. గత ఎన్నికల్లో భానుప్రకాష్ను రోజా ఓడించారు. 2014లో గాలి ముద్దు కృష్ణమనాయుడిని రోజా ఓడించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన జీవితకాల కోరిక నెరవేరిందని రోజా చెప్పారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్లో ఆమెకు తప్పక చోటు ఉంటుందని అంతా భావించారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో రోజాకు సీఎం జగన్ చోటు కల్పించారు. మంత్రిగా మరోసారి నగరి బరిలో రోజా దిగారు. రోజాకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు తప్పలేదు. నిత్యం సొంత పార్టీ నాయకులతో పోరాటానికే రోజాకు సమయం సరిపోయింది. ఎన్నికల సమయానికి రోజా వ్యతిరేకులంతా తమ అసమ్మతి గళాన్ని మరింత పెంచారు. చివరికి పార్టీని వీడి టీడీపీలో చేరి గాలి భానుప్రకాష్ గెలుపు కోసం పనిచేశారు. మరోవైపు రోజా ప్రజల్నే నమ్ముకున్నారు. అయితే వైసీపీ అసమ్మతి నేతల వల్ల ఆమె ఓడిపోతారని విస్తృతంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న అశోక్ రాజు లాంటి వారు వైసీపీలో చేరడం ఆమెకు కలిసి వచ్చింది. అలాగే గాలి భానుప్రకాష్ తల్లి, ఆయన తమ్ముడి సహకారం రోజాకు పరోక్షంగా ఉందని అంటున్నారు. మరి ముఖ్యంగా ఓటర్లకు డబ్బు పంపకంలో గాలి భానుప్రకాష్ పై రోజా పైచే సాధించారు. నగరి నియోజకవర్గంలో 82% పోలింగ్ నమోదు కావడం వైసీపీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల చైతన్యం వెల్లువెత్తడం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా పాల్గొనడంతో నగరిలో సీన్ మారిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు వరకు నగరిలో రోజా ఓడిపోతుందన్న వాళ్లే నేడు స్వల్ప మెజారిటీతో అయినా గట్టెక్కుతారని అంటున్నారు. రోజా గెలుపోటములపై పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయని సమాచారం. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.